నిన్న జరిగిన ఈనాడు ఆఫీసు సాయంత్రం 5:30కి బీభత్సమైన విధ్వంసం చేసినా కానీ ఇంతవరకు కూడా కేసు కూడా ఏది ఫైల్ చేయలేదు. మన దగ్గర సుజాత గౌరీ చరిత్ర గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎలాంటి కానీ పోలీసులు కానీ ఇలాంటి వరకు చర్యలు ఏం తీసుకుంటారు? ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతా ఉంది. ఎందుకంటే నిన్న ఈనాడు ఆఫీస్పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా అమానుషం. మనము అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నామా లేకపోతే ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అనేది అర్థం కావడం లేదు. మొన్నట సిద్ధం సభలో అనంతపూర్ జిల్లా రాప్తాడ్లో ఈ ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణపై ఫోటోగ్రాఫర్పై దాడి జరిగింది. మళ్ళీ అది జరిగిన మళ్ళీ నిన్న ఈనాడు కార్యాలయంపై అంటే వరుస దాడులు. గతంలో ప్రతిపక్షాలపైన దాడులు ప్రశ్నిస్తే దాడులు జరిగేవి. ఇప్పుడు జర్నలిజం అనేది రాజ్యాంగంలో మూలస్తంభంలో 4వ మూలస్తంభం. అటువంటి అంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యను పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే జర్నలిస్టుల పైన కార్యాలయాలపైన ఇట్లా దాడులు చేయడం చాలా అమానుషం. మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుందని వాళ్ళు చాలా అహంకారంతో ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మొన్న జరిగిన దాన్ని కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. నిన్న ఈనాడు కార్యాలయంపై జరిగిన దానికి పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు మీరు తప్పు చేయలేకపోతే నిరూపించుకోండి. నిజాలు రాసేసే పత్రికలపైన కార్యాలయాలపైన దాడులు చేయడం చాలా అమానుషం. కాబట్టి నిన్న ఎవరైతే దాడికి పాల్పడినారో అవన్నీ కెమెరాలలో ఫీడ్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళపై కేసులు నమోదు చేసి అటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మొన్న అలాగే జరిగింది, నిన్న అలాగే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి విలేకరుపై నిన్న కూడా వీరశేఖర్పై దాడి జరిగింది. వరుస దాడులు అయిపోతూ ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రం ఎటుపోతూ ఉంది, ఇది రావణ కాష్టగా మారిపోతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా గమనించాలా, ఇటువంటి పాలకులను ఇంటికి పంపించే సమయం కూడా ఆసన్నమైంది. మీరే తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు జర్నలిస్టులు నాయకులకు కానీ గవర్నమెంట్కి కానీ జనాలకు కానీ రథసారథులు ఉన్న వాళ్ళకి వార్తలు రాయడం తప్ప మేము గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఒత్తాసి రాయాలా, అది కరెక్టా? ఇది చాలా తప్పు. ఏదైనా సమస్య ఉన్నా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తప్పు చేస్తే వాటిని సరైన మార్గంలో నడుచుకోండి అని తెలియజేసే బాధ్యత జర్నలిస్టుల పైన ఉంది, పత్రికల పైన ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు నిజాలు రాస్తే ఈరోజు ఈ దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గము, చాలా నీచమైన పరిస్థితి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ జర్నలిస్టులు అయితేనేమి పత్రికలు అయితేనేమి నిజాలు బయటికి తీసుకొని రావాలా. తప్పు జరుగుతుంటే ఆ తప్పును సరిదిద్దుకోమనే చెప్తారు. కాబట్టి వాళ్ళని కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఇలాంటి దాడులకు పాల్పడడం సరైనది కాదు. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అటువంటి వాడిని ఎప్పటికీ ప్రోత్సహించదు. మా తరహాలో కూడా మేము ఎన్నటికీ ప్రోత్సహించము. విలేకరులు మూలస్తంభాల లాంటి వాళ్ళు ప్రజల సమస్యను పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు నిజాలు రాయాలి, మీరు మధ్యవర్తిగా ఉండి వారధిగా ఉండి సమస్యల పరిష్కారం కోసమే పనిచేయాలని కూడా మేము కోరుతాం. కానీ ఇటువంటివి తప్పుడు అయిన చర్యలు వీటిని పునరావృతం కాకూడదని కూడా నేను తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. సుజాతమ్మ దగ్గర వాళ్ళతో అడిగి అక్కతో మరి నిన్న ఈనాడు ఆఫీస్ మీద దాడి జరగడం నుంచి ఈరోజు నడిబొడ్డు మీద ఉన్నటువంటి ఈనాడు ఆఫీస్ మీద దాడి జరగడం చాలా అమానుషమైన చర్య. ఇది ఎవరు కూడా ప్రజలు కూడా హర్షించరు. ఎందుకంటే ఏ విధంగా చూసినా కూడా ఈరోజు ఏదన్నా చేసినారంటే మీకు ఎంతసేపు ఉన్నా కూడా పత్రిక వాళ్ళకి 4వ స్తంభం లాంటిది. ఈ పత్రిక రాజ్యాంగంలో 4వ స్తంభం లాంటిది. ఇటువంటి పత్రికను ఈరోజు అమానుషంగా ఇట్లా చేయడం అంటే మాత్రం నిజంగా కూడా చాలా దుర్మార్గమైనటువంటి పని. దుర్మార్గమైనటువంటి ఇది చేయడం మాత్రం ఇది కనీసం వాళ్ళని చేసినారు. మొన్న సిద్ధం సభలోన శ్రీకృష్ణని
ఆడ ఇది కొట్టినారు. ఇంతవరకు కూడా వాళ్ళకి ఏమి కేసు కానీ వాళ్ళని లోపలికి పంపించడం కానీ ఏమీ లేదు. అదే మా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా మా తెలుగుదేశం ప్రజలు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పెట్టినా కూడా వెంటనే వాళ్ళని తీసుకుపోవడం, వాడేమో దొంగతనమో లేకుంటే ఇంకోటో చేసిన దాని మాదిరిగా హత్యలు చేసినటువంటి దాని మాదిరిగా తీసుకుపోయి లోపల పెట్టి కొట్టడము అట్లా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకు ఏది తీసుకున్నా కూడా ఈరోజు జరిగినటువంటిది కనీసం మీరు చేసి చూపెట్టి వాళ్ళని ఒక్కసారి చూపిస్తే రేపు ఇటువంటివన్నీ కూడా మీడియా వాళ్ళపైన జరగవు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఒకరొకరే ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడికన్నా పోవాలంటే వాళ్ళపైన ఏదన్నా అయ్యింది అంటే వాళ్ళ భార్య పిల్లలకి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు. అదేవిధంగా ఇంకోటి కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఉద్యోగి మాదిరిగా ఉద్యోగం చేస్తున్నారు. ఉన్న నిజాలు రాస్తున్నారు కానీ లేనివేమి రాయటం లేదు కదా. ఒకవేళ అట్లాంటి నిజాలు రాసినప్పుడు మీరు కోర్టు ద్వారా పోండి, అవునా నేను చేసినానా ఇది అని చెప్పి నిరూపించుకోండి. అంతేగాని ఇట్లా ఈ విధంగా దాడి చేయడము ఇవన్నీ కూడా చాలా మంచి పద్ధతి కాదు. మీరు చేస్తున్నటువంటి పని ఇది రాజ్యాంగంలోన ఇది రాజ్యాంగం రాసినటువంటి రాత కాదు, ఇది రాజారెడ్డి రాసినటువంటి రాతని ఈరోజు జగన్ ప్రజల మీదకి వదిలిపెట్టి ప్రజలందరినీ కూడా ఈ విధంగా పోండి, ఈ విధంగా చేయండి అని చెప్పి నేర్పించే. ఒక దగ్గర అంటే సరేలే అనుకోవచ్చు, 2-3 చోట్ల ఇదే పద్ధతి చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా ఇది రాజారెడ్డి ఇది జగన్ రెడ్డి నేర్పించినటువంటి ఇది అని చెప్పి మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఇంకా 3 నెలల్లో మీరు ఏమున్నా కూడా ఆ 3 నెలల్లో కూడా ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఏ విధమైనటువంటి వాళ్ళు కూడా లేరు, ఏ విధమైనటువంటి ఇది చేసినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. ఏ విధంగా చూసినా కూడా నిజంగా కూడా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అంటారు. మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, ఇసుక వ్యాపారం అయితే ఏమి, సారా అయితే అవన్నింటినీ ఎత్తి చూపిస్తే మీరు ఇది చేస్తున్నారా? మా మీద ఇంత 70 ఏళ్ళ నుంచి మా మీద బుక్కులు కూడా సాల్కొస్తాయి అట్లాంటివి, కానీ మేము ఏనాడు ఈ విధంగా చర్య తీసుకోలేదు. చర్య తీసుకోవాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద అసలు ఎక్కడ చూసినా కూడా రాస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటన్నా మాట్లాడినారా? ఎక్కడ కూడా మాట్లాడలేదు. సరే మీకు స్వేచ్ఛ ఉంది, మీరు రాసే అధికారం ఉంది కాబట్టి రాసుకో. మేము తప్పైతే అప్పుడు మేము ఎందుకంటే దొంగలు ఎవరు అంటారంటే భుజాలు తడుముకున్నటువంటి అటువంటి వాటిని ఇవన్నీ కూడా చాలా అమానుషము. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. తప్పకుండా కూడా ఈరోజు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా ఈనాడు పార్టీ నుంచి కార్యాలయం నుంచి 12 గంటలు అయినా కూడా ఇంతవరకు కేసు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని గురించి అయ్యా పైనుంచి వాళ్ళకి తాడేపల్లి గూడ నుంచి మెసేజ్లు రావాలా, అదేవిధంగా వీళ్ళు కదలాలా, మళ్ళీ మా వాళ్ళు అని చెప్పి ఇక్కడున్న లోకల్ వాళ్ళు మా వాళ్ళు నాయకులు అని చెప్పి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కానీ న్యాయపరమైనటువంటి న్యాయం చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు వాళ్ళకి చెప్తున్నాను. అధికారులకు కూడా పోలీసు వాళ్ళకు కూడా న్యాయపరమైనటువంటిది ఏ విధంగా చూసినా కూడా న్యాయపరంగా మీరు చేయండి. రేపు మిమ్మల్ని కూడా ప్రజలు గుర్తించి అయ్యో ఈరోజు మాకు న్యాయం జరిగింది అనే ఇది తెచ్చుకోండి. కానీ అన్యాయం చేస్తున్నారని మాత్రం తెచ్చుకుంటే మాత్రం రేపు మీ వ్యవస్థను కూడా ఎవరు చూడరు, దానికి కూడా తిరగబడే రోజులు వస్తాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నాయకులకి ప్రజలకి గవర్నమెంట్కి రథసారథులు కూడా మా జర్నలిస్టుల పైన రోజుకి దాడులు జరగడం వల్ల మేము డ్యూటీలు చేయాలా, లేకుంటే వీళ్ళకి నాయకులు ఒత్తాసు పలకాలనేది ఎవరికి ఏజెంట్ కూడా పట్టించుకోవడం లేదు. దాని నుంచి చూడండి అయ్యా, ఒత్తాసు పలకాలంటే ఎవరి సాధ్యం కాదు. ఇది ఒత్తాసు పలకే ఇది కాదు. ఎందుకంటే ఒక మనిషి ఈరోజు ప్రాణహాని జరుగుతుంది అంటే ఎవరైనా కానీ భయపడేటువంటి ఈ స్థితిని మనం ఏ విధంగా మనం తీసుకురావాలా అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయము. ఎవరే కానీ భయపడదండి, మేముంటాం మీ వెనుక. ఖచ్చితంగా మీకు ఏం జరిగినా కూడా మేము వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సుజాత గారు జర్నలిస్టుల పైన ఎంతో సానుభూతి చూశారు. ఏమైనా కూడా మేము అండగా ఇస్తామని చెప్పి టీడీపీ నాయకులు ప్రదర్శనంగా మనకు చెప్పారు. కర్నూలు నుంచి కెమెరామెన్ శాంతిభాష కుమార్.